ఈ వీడియోలో ఈసెజ్మాను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆశ్చర్యకరమైన గట్ హెల్త్ సూపర్ ఫుడ్ గురించి మాట్లాడతాను. ఈ వీడియోను మీరు తప్పక పూర్తిగా చూడాలి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు డైజెస్టివ్ డిస్ఫంక్షన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది రోగులకు కాంప్లెక్స్ లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా కేవలం 6 వారాల్లోనే వారి లక్షణాలను తగ్గించడంలో సహాయపడింది. మీరు ఈ సిజ్మాకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే, అలాగే త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే క్రింద ఉన్న లింక్ను చూడండి. మీరు ఒక పేజీకి వెళ్తారు, అక్కడ మీ ఈమెయిల్ను నమోదు చేస్తే నేను నా క్లయింట్లకు ఈ సిజ్మా సమస్యను 6 వారాల్లో పరిష్కరించడంలో సహాయపడిన ప్రోటోకాల్స్ను వివరంగా చెప్పే ఉచిత శిక్షణను పొందుతారు. మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది. ఉచిత గైడ్లు, అనేక ఉపయోగకరమైన కేస్ స్టడీస్ సహా. సూపర్ ఫుడ్స్ వెనుక ఉన్న శాస్త్రాన్ని, అవి గట్ను ఆరోగ్యంగా మార్చడంలో నిజంగా ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా దీన్ని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో, అలాగే ఈ సిజ్మా డెర్మటైటిస్ ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడానికి మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది. ఈ వీడియోలు ఈ సిజ్మా ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చూడాల్సినవే. ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు కొంత నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే, అన్ని ఆహారాలు ఒకేలా ఉంటాయని, తాము ఏది కావాలంటే అది తినొచ్చని, అలా చేస్తే ఈ సిజ్మా లక్షణాలు పోతాయని అనుకోవడం. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా ఈ సిజ్మా లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి. ఒక మార్గం అంటే ఉత్తమమైన మార్గం మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది నేనే నా క్లినిక్లో నేర్పేది. మీరు చూడబోయే ఈ మెటీరియల్ నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నది. అక్కడ మీలాంటి వారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా తమ ఈ సిజ్మాను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు. గమనించండి, మన గట్లో ట్రిలియన్కు పైగా ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. అది ట్రిలియన్తో. కాబట్టి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే కొన్ని పరిస్థితులకు గట్ ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంటుంది. ఇప్పుడు గట్ ఆరోగ్య విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో పంచుకోదగిన కొన్ని ఉపయోగకరమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనే కాన్సెప్ట్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది అంటే ఆహారం జిఐ ట్రాక్ట్లో ప్రయాణించడానికి పడే సమయం. సాధారణంగా ఆహారం చిన్న ప్రేగులో 4 నుంచి 6 గంటలు, పెద్ద ప్రేగులో సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. కానీ మీరు కబ్జతో బాధపడుతూ బ్యాక్టీరియా అధికంగా పెరిగిన పరిస్థితిలో ఉన్నారని అనుకుందాం. అప్పుడు కొన్నిసార్లు ఇది పూర్తిగా బయటకు రావడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు కూడా పడవచ్చు. ప్రేగులో ఎక్కువసేపు ఉండిపోయే ఏదైనా ఆహారాన్ని వివరించడానికి నేను లింగరింగ్ ఫుడ్స్ అనే పదాన్ని ఉపయోగించాను. ఈ జాబితాలో మాంసాలు, చీజ్లు, చక్కెరలు, అలాగే పిండి లేదా బ్రెడ్ వంటి సింపుల్ కార్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు ఎక్కువగా ఉండటం అనేది ఎంత? బాగా చెప్పాలంటే 12 గంటలకు మించి ఏదైనా ఎక్కువే అంటే మీరు రోజులో అనేకసార్లు మలాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేయడం ఆదర్శవంతమైనది, సాధారణమైనది కూడా. ప్రపంచవ్యాప్తంగా మన మనుషుల చరిత్రలో కూడా మన పూర్వీకులు ఆహారం కోసం వెతుకుతూ ఉండేవారు. వారు రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేసేవారు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం రోజుకు ఒక్కసారి అయినా మల విసర్జన చేయగలిగితే అదృష్టమే. నా కొంతమంది క్లయింట్లు బ్యాక్టీరియా పెరుగుదల, ఐబిఎస్ మరియు మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు. వారిలో కొందరు వారానికి 2 సార్లు మాత్రమే మల విసర్జన చేస్తారు. ఈ వాళ్ళందరికీ వాపు, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైనదే. అయితే ఈ ఆహారాలు ఎందుకు ఎక్కువసేపు కడుపులో మిగిలిపోతాయి? గమనించండి, నేను చెప్పిన జాబితాలో మాంసం, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ధాన్యాలు మరియు చక్కెర ఉన్నాయి. ఇది ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్ పరిమాణానికి నేరుగా సంబంధించింది. ఫైబర్ గురించి మాట్లాడితే చాలా మందికి మెటామ్యూసిల్ లేదా నీటిలో కలిపి తాగే మందపాటి పొడి వస్తుంది గుర్తుకు. కానీ నేను ఫైబర్ గురించి, ముఖ్యంగా అజీరక ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మొక్కలు మరియు కూరగాయల్లో ఉండే ఆ ముద్దగా తింటే కొరుక్కునే పదార్థాన్ని ఉద్దేశిస్తున్నాను. ఉదాహరణకి అజ్వా. మీరు దాన్ని కొరుకుతూ ఉంటే చివరికి మీరు పూర్తిగా మింగలేని కానీ మిగిలిపోయే పదార్థం మిగిలిపోతుంది. దాన్ని చివరికి మింగేయాల్సి వస్తుంది. ఇదే విషయం బ్రోకోలీ, కేల్, క్యారెట్లతో కూడా జరుగుతుంది. ఈ ఫైబర్ పదార్థం మన ఆంతరాల్లో జీర్ణం కాదు, కానీ ఇది 2 ముఖ్యమైన పనులు చేస్తుంది.
1. ఇది నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా, సులభంగా చేస్తుంది. 2. ఇది ఆంత్రాల్లో మరియు పెద్ద ప్రేగులో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది ఫైబర్ను ప్రీబయోటిక్గా మాట్లాడతారు, ఎందుకంటే ఇది మంచి బ్యాక్టీరియాను పెంచుతూ మీ ఆంత్రాలకు విజయవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరియు చెప్పాలంటే ప్రీబయోటిక్స్లో ప్రత్యేకమైనదేమీ లేదా గొప్పదేమీ లేదు, కాబట్టి మార్కెటింగ్ మాటలకు మోసపోవద్దు. అన్ని ప్రీబయోటిక్స్ అనేవి అసలు ఫైబర్నే, మరియు మీరు వాటిని మీ ఆహారం ద్వారా తగినంతగా పొందాలి. నాకు అనిపించేది ఫైబర్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ ఇది తప్పనిసరి పోషకంగా పరిగణించాలి. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే లభించేది కాబట్టి దీని అవసరమైన ఫైటోన్యూట్రియంట్గా పరిగణిస్తారు. అయితే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలకి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఇవి మీకు ఉన్నాయి. ఈ జాబితాలో మొలకలు, మైక్రోగ్రీన్స్, బ్రోకోలీ, సెలరీ, క్యారెట్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ వంటి ముదురు బెర్రీలు, అవకాడోలు, బాదం, పెకాన్, వాల్నట్లు, మినపప్పు, బీన్స్, పప్పులు, క్వినోవా, ముల్లంగి, బీట్రూట్లు ఉన్నాయి. ఈ ఆహారాలు దారిలో చెప్పాలంటే మీరు ప్రతిరోజు తగినంత ఫైబర్ పొందుతున్నారని తెలుసుకోవడానికి మీరు తినే ఆహారంలో 75% భాగాన్ని ఉండాలి. కాబట్టి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత లోతుగా వెళ్ళి ఫైబర్ నిష్పత్తుల భావనను చర్చించబోతున్నాను. నా అభిప్రాయం ప్రకారం మీరు ఈ ఫైబర్ నిష్పత్తుల భావనను అర్థం చేసుకుంటే ఇప్పటివరకు కనిపెట్టిన దాదాపు ప్రతి ఒక్క వెయిట్ లాస్ డైట్ యొక్క ప్రాథమికతను మీరు అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఇక్కడ చేర్చాను ఎందుకంటే మీరు కావాల్సిన లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకమైన ఆహారాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఫిట్నెస్ మరియు పోషణ ప్రపంచాన్ని కూడా మీకు కొత్తగా చూపిస్తుంది. మన పూర్వీకుల ఆహారం మనం ప్రకృతిలో నుంచి ఆహారం సేకరించేటప్పుడు 100 గ్రాముల ఫైబర్తో ఉండేది. ఇప్పుడు మనం తినే అన్ని ప్యాకేజ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాలను పరిగణనలోకి తీసుకుంటే మన ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ ఉన్న అదృష్టమే. నేను ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీటిలో కలిపి తాగే పొడి రూపంలోని ఫైబర్ గురించి కాదు. నేను చెప్పేది మీరు మింగడానికి మళ్ళీ మళ్ళీ నమలాల్సిన ఫైబర్ గురించి. ఉదాహరణకు సెలరీ లేదా క్యాబేజీ. ఇది ఎందుకు ముఖ్యం? మన ఆంతర్యాంత్రిక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ప్రతి 100 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ కాకుండా ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్తో పాటు మీరు రోజుకు దాదాపు 1 గ్యాలన్ నీటిని తాగాలి, ఎందుకంటే ఆ ద్రవం మరియు ఫైబర్ ఆహార వ్యర్థాల్లో నిల్వవుతాయి మరియు శరీరం నుండి త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. ఫైబర్ నిష్పత్తులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవే మీ పేగులు ఎలా పనిచేస్తాయో అలాగే మీ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి అవుతుందో నిర్ణయిస్తాయి. మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే మీ వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది, మీరు ఎక్కువ బరువు పెరుగుతారు, దాన్ని తగలబెట్టకుండా అలాగే ఉంచుకుంటారు. అందువల్ల ఆదర్శవంతమైన ప్రపంచంలో మనం ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ లక్ష్యంగా పెట్టుకోవాలి, కానీ ఇది చాలా కష్టం మరియు చాలా మందికి సాధ్యపడదు. నేను కూడా ఈ లక్ష్యాన్ని అరుదుగా మాత్రమే చేరుకుంటాను, అందుకే నేను నాకే ఇలా చెప్పుకుంటాను, రోజుకు కనీసం 40 నుంచి 50 గ్రాముల ఫైబర్ తీసుకుందాం. మరియు మీరు 2000 క్యాలరీల డైట్లో ఉంటే అది ప్రతి 40 నుంచి 50 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ అన్నమాట. FDA ప్రకారం రోజుకు 28 గ్రాములు సరిపోతుందని వారు భావిస్తున్నారు, కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు 40 నుంచి 50 గ్రాములు లక్ష్యంగా పెట్టుకోవాలి. గమనించండి, ఇది మన పూర్వీకులు తినే ఫైబర్ పరిమాణానికి సగమే. మీరు ఎంత ఎక్కువగా తీసుకున్నా ఫైబర్ విషయంలో ఎక్కువ అనిపించదు. మళ్ళీ విషయానికి వస్తే, సుమారు 4 గంటల తర్వాత ఆహార మిగులు మన పేగులలోని బ్యాక్టీరియా ద్వారా మెటబలైజ్ చేయబడుతుంది. మొదటిసారి ఇది మెటబలైజ్ అయినప్పుడు అవి ప్రాథమిక మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాథమిక మెటబోలైట్స్ రెండవ రకమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి, అవి మళ్ళీ ద్వితీయ మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సమూహం అంటే ప్రాథమిక మెటబాలిజం చేసే బ్యాక్టీరియా, ఇవి మంచివే. ఇవి మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ రకమైన బ్యాక్టీరియా సమస్యాత్మకం, ఎందుకంటే ద్వితీయ మెటబోలైట్స్ వల్లే ఉబ్బసం, వాపు, బరువు పెరగడం, డిప్రెషన్, ఇంతే కాదు క్యాన్సర్ కూడా వస్తాయి. ఇది కూడా అర్థమే. మీకు ఎప్పుడైనా ఉబ్బసం లేదా వాపు అనిపించినప్పుడు ఆలోచించండి. కాలం సాధారణంగా మలాన్ని నిల్వ చేసి బయటకు పంపే వరకు ఉంచుతుంది. అదే విధంగా మీరు దీన్ని పరీక్షించవచ్చు కూడా. మీ పేగులలో ఆహారం ఎంత సమయంలో ప్రయాణిస్తుందో లెక్కించడానికి ఒక విధానం ఉంది, దాన్ని ఫాలో త్రూ స్టడీ అంటారు. మీరు కొంత కాంట్రాస్ట్ డైట్ తినాలి, తర్వాత రేడియాలజిస్ట్ ప్రతి కొన్ని నిమిషాలకు ఎక్స్రే ఫోటోలు తీయాలి. సాధారణంగా 4 గంటల చివరికి ఆ కాంట్రాస్ట్ కాలంకి చేరుతుంది, అప్పుడు మీరు మల విసర్జనకు ఎంత సమయం పడుతుందో లెక్కించవచ్చు.
ఇప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలనుకోకపోతే ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవడానికి 1 లేదా 2 బీట్లు తినండి. తర్వాత మీ మలం ఎప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందో చూడండి. అది 12 నుంచి 24 గంటల్లో జరిగితే మీరు సాధారణంగా బాగానే ఉన్నారు. అది 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీకు సమస్య ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాపుతో బాధపడే అవకాశం ఉంది. మీరు మొదట ప్రారంభిస్తున్నప్పుడు మీ కాలంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అది కష్టంగా ఉంటే మిల్క్ ఆఫ్ మాగ్నీషియా తీసుకుని 2-3 రోజుల పాటు రోజుకు 2 నుంచి 4 ద్రవ మల విసర్జనలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ పేగులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ప్రారంభించడానికి సహాయపడుతుంది. తోటలో కలుపు మొక్కలు కలిగించినట్లు మంచి మొక్కలు పెరిగేందుకు స్థలం కల్పించవచ్చు. ఇది పేగు గమన సమయం ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం. ఇది మన పేగులో ఏ రకమైన బ్యాక్టీరియా జీవించాలో నియంత్రించడంలో ముఖ్యం. ఇది శరీరంలో వాపును నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది. ఎక్కువ ఫైబర్ తినడం, మలబద్ధకంగా ఉన్నప్పుడు మాగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా దీనిపై ప్రభావం చూపించవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైబర్ ఇంతటి ఉపయోగాలు చేస్తుందని ఎవరు ఊహించారు? అందుకే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్గా పరిగణిస్తారు, ఎందుకంటే ఇవి పేగుల నుంచి వచ్చే వాపును తగ్గించడంలో ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అదే వాపు ఆహారం పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోతే మన రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకుండా చేసే కారణం. ఇప్పుడు మీకు పేగు గమన సమయం గురించి తెలుసు. ఎక్కువ ఫైబర్ ఉన్న ఏ ఆహారాలను తినాలనుకుంటున్నారో చెప్పండి. కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వారితో షేర్ చేసి నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. ఎగ్జిమా గురించి సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను డాక్టర్ చాను దాసరి, మైండ్ వెట్ ఇమ్యూనిటీ క్లినిక్. మళ్ళీ కలుద్దాం.